అందరికీ నమస్కారం. 27 నక్షత్రాలు మన యొక్క జాతక చక్రంలో మనకు కనిపిస్తున్నాయి. మనం నివసించేటువంటి ఈ భూమండలంలో ఉన్నటువంటి 9 గ్రహాలతో పాటు 27 స్టేషన్లు ఉంటాయన్నమాట. ఆ స్టేషన్లు ఏదైతే ఉందో కదలవు, అవి స్టేషనరీ అన్నమాట. నక్షత్రము అంటే కదలనిది అని అర్థం. మొట్టమొదటి స్టేషన్ పేరు అశ్విని అనే స్టేషన్, రెండవది భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, ఇలా రేవతి వరకు 27 స్టేషన్లు ఉంటాయన్నమాట మనం నివసించేటువంటి గ్లోబ్లో. ఆ స్టేషన్లో ఒక్కొక్క స్టేషన్లో ఒక్కొక్క రోజు ఈ రైలు ప్రయాణం చేసినట్టుగా చంద్రుడు ప్రయాణం చేస్తూ ఉంటాడనమాట. అలాగా 27వ స్టేషన్ ఎప్పుడైతే దాటుతాడో సరిగ్గా 30 రోజుల సమయం పడుతుంది. దానిని మనము మాసము అని తెలుగులో పిలుస్తామన్నమాట. అందుకే తెలుగు పంచాంగానికి చాలా గొప్ప విలువ ఉంది. ముఖ్యంగా ఈ 27 నక్షత్రాల్లో చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ రోజు ఎవరైతే పుడతారో ఆ చంద్రుడి యొక్క నక్షత్రం ఏ స్థితిలో ఉంది దాన్ని బట్టి, అయ్యా నా నక్షత్రం రోహిణి, నా నక్షత్రం మఖ, నా నక్షత్రం మూల, నా నక్షత్రం భరణి అని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు ఆ నక్షత్రంలో ఉండంగా మనం పుట్టాం కాబట్టి. మరి 27 నక్షత్రాలు ఉన్నటువంటి ఈ మండలంలో ఏ నక్షత్రంలో పుడితే ఏ రత్నం ధరిస్తే మాకు అదృష్టం కలిసి వస్తుంది అని చాలామంది అడుగుతారు. ముఖ్యంగా నక్షత్రము అంటే మన మనస్సు, మనం చేసే ఆలోచన. చంద్రుడు 27 నక్షత్రాల్లో ఉన్నప్పుడు ఏ నక్షత్రం మీద అతను ప్రయాణిస్తాడో ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో మేము బ్రహ్మాండంగా చెప్తామన్నమాట. అంటే అశ్విని వాళ్ళు ఎలా ఉంటారు, భరణి వాళ్ళు ఎలా ఉంటారు, రోహిణి వాళ్ళు ఎలా ఉంటారు, అనురాధ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ చంద్రుడి యొక్క కలయిక వల్ల వాళ్ళు ఆ రోజు పుట్టినప్పుడు ఆ నక్షత్రము, ఆ రాశి ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్ అనురాధ, ఏమండి అనురాధ నక్షత్రంలో చంద్రుడు ఉండగా నేను పుట్టాను, సంతోషం నాయన. కానీ అది ఏ రాశి? వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి అంటే చంద్రుడికి నీచ స్థితి, అవన్నీ లెక్క కట్టి వాళ్ళ యొక్క స్వభావాన్ని మనం చెప్పవచ్చు అన్నమాట. మరి ఇవన్నీ పక్కన పెడితే ఈ 27 నక్షత్రాల వాళ్ళు ఏ ఏ రత్నాలు ధరిస్తే వాళ్ళ ఆలోచనలు బాగుంటాయి, వాళ్ళు చేసే ఆలోచనల వల్లనే కదా జీవితంలో మనం పైకి వచ్చేది, పడిపోయేది అన్నీ కూడాను. ఒక వ్యక్తి బాగా జీవితంలో పైకి వచ్చాడంటే కేవలం వాడి ఆలోచన మాత్రమే కదా. కాబట్టి మంచి మంచి ఆలోచనలు వచ్చి మనం జీవితంలో అత్యంత ప్రత్యేకంగా గొప్ప పరిస్థితిలో ఉండాలి అంటే ఏ రత్నాన్ని ధరించాలి అనేది పెద్ద సమస్య. ఇప్పుడు 27 నక్షత్రాలని మనము కానీ లెక్క చేస్తే 9 గ్రహాలు పంచుకున్నాయట. 9 గ్రహాలు అంటే సూర్యుడి దగ్గర నుంచి రాహుకేతు వరకు 9 గ్రహాలలో డివైడెడ్ బై 27 చేస్తే ఒక్కొక్కరికి 3 నక్షత్రాలు వచ్చాయట. మరి 3 నక్షత్రాలు ఉన్న 9 గ్రహాలలో ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాయి ధరించాలనేది చాలా సింపుల్గా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని, మఖ, మూల ఈ ముగ్గురు కూడా కేతు యొక్క నక్షత్రంలో పుట్టారు కాబట్టి వీళ్ళు వైఢూర్యం ధరించాలి. ఏ రోజు ధరించాలి, ఎలా ధరించాలి, ఏ మంత్రం ధరించాలనేది మేము మీకు తెలియజేస్తాం. అలాగే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రము, పుబ్బా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వజ్రాన్ని లేదా వజ్రం 3 క్యారెట్లు అంటే 30 లక్షలు అవుతుంది. ఎక్కడి నుంచి తెస్తాం? దానికి మారుగా మరో రత్నం ఉంటుంది, అది ఎలా ధరించాలి అనే విషయం కూడా మేము మీకు తెలియజేస్తాం. ముఖ్యంగా కృతిక అంటే సూర్యుడు, ఇక్కడ ఉత్తర, అక్కడ ఉత్తరాషాఢ సూర్యుడి యొక్క నక్షత్రాలు కాబట్టి ఏ రత్నాన్ని ఏ ఉంగరం తెలియాలి, ఏ మంత్రం చదవాలి, ఈ యొక్క మాణిక్యం అనే రత్నం ఉంటుంది. దాని గురించి మనము చాలా అద్భుతంగా స్టడీ చేసి చెప్పడం జరుగుతుందన్నమాట. వాటికి ఎంత పూజలు జపాలు ఉంటాయి అవన్నీ చెప్తాం. అలాగే రోహిణి, హస్త, అక్కడ శ్రవణం 3 కూడా చంద్రుడి యొక్క నక్షత్రం కాబట్టి చంద్రుడి యొక్క రత్నము చంద్రశిల అంటారు. అది ఏ వేలికి ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ముఖ్యంగా మృగశిర నక్షత్రం, చిత్తా నక్షత్రం, ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఏ రత్నాన్ని ధరించాలి అంటే తెల్ల పగడాన్ని ధరించాలి. ఏ వేలికి ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ రోజు చదవాలి అనే వివరాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వాళ్ళు ఏ రత్నాన్ని ధరించాలి అంటే గోమేధికం ధరించాలి. మరి ఎప్పుడు ధరించాలి, ఏ సందర్భంలో ధరించాలి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి రాహుది అన్నమాట. అలాగే విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏ రత్నాన్ని ధరించాలి, ఏ వేలికి ధరించాలంటే కనక పుష్యరాగం చూపుడు వేలికి ధరించి ఏ మంత్రం చదవాలి, ఎలా చదవాలి, ఆ సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి మీకు నేను ఫోన్ చేస్తే తెలియజేస్తా.
అలాగే పుష్యమి నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రం వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు శని యొక్క నక్షత్రాలు కాబట్టి ఈ నక్షత్రానికి ఏ రత్నాన్ని అంటే ఇంద్రనీలం కానీ మయూరనీలం కానీ ఏ వేలికి ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ రోజు చేయాలి, ఈ వివరాలను కూడా నేను మీకు తెలియజేస్తాను. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కానీ, జ్యేష్ఠ నక్షత్రం కానీ, రేవతి నక్షత్రం వాళ్ళు కానీ మరకతంలో అనేక రకాలు ఉంటాయి. అవి ఎలా ధరించాలి, ఏ మంత్రం చదవాలి, చిటికెన వెలికి ఏ విధంగా పెట్టుకోవాలో అన్ని వివరాలు కూడా తెలియజేయడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాను. మీ గోపాల్ అయ్యంగార్.